హలో గైస్, వెల్కమ్ టు ఐజేబస్. ఈరోజు ఎల్ఐసి యొక్క ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ గూగుల్‌లో ఎల్ఐసి ఇండియా క్రోమ్‌లో లేదా గూగుల్‌లో ఎల్ఐసి ఇండియా అని టైప్ చేసినట్లయితే మనకు ఫస్ట్ వెబ్‌సైట్ ఇలాగొస్తుందనమాట. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దాని ఇంటర్‌ఫేస్ అనేది ఇలాగుంటుందనమాట. సో, కిందకు కొద్దిగా క్రిందకు స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ అదర్ ఆన్‌లైన్ సర్వీసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆన్‌లైన్ లోన్. సో, ఆన్‌లైన్ లోన్ అని ఉంది గదా! ఈ ఆన్‌లైన్ లోన్‌ని క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేసినట్లయితే మనము ఒక ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్‌కనేది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే పే త్రూ కస్టమర్ పోర్టల్. సో, ఇక్కడ చూసారు కదా! పే త్రూ కస్టమర్ పోర్టల్ అని క్లిక్ చేయండి. సో, మనకు వేరొక లింక్ ద్వారా వేరొక వెబ్‌సైట్‌కి తీసుకువెళ్ళడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ లాగిన్ అనేది కావాలనమాట. సో, ఇక్కడ నంబర్ ఆ తర్వాత ఈమెయిల్ ఐడీ నంబర్ లేదా యూజర్ ఐడీ క్లిక్ చేసి ఆ తర్వాత పాస్‌వర్డ్ అనేది పాస్‌వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఓటీపీ ద్వారా గూడా మీరు లాగిన్ గావచ్చు. సో, ఇలా మీ డీటెయిల్స్ ఫిలప్ చేసి లాగిన్ గావాల్సుంటుందన్నమాట. సో, ఇక్కడ జూసినట్లయితే మనకు లాగిన్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ జూసుకున్నట్లయితే మనకు మన వెబ్‌సైట్ అనేది అంటే మన కస్టమర్ పోర్టల్ అనేది ఓపెన్ కావడం జరిగింది. సో, ఇక్కడ జూసుకున్నట్లయితే మై పాలిసీస్, నో యువర్ ప్రొడక్ట్స్, బై న్యూ పాలిసీ, యాడ్ న్యూ పాలిసీస్ అనని ఇక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత కింద చూసుకున్నట్లయితే పే ఆన్‌లైన్, ఆ తర్వాత సర్వీస్ రిక్వెస్ట్, ఆ తర్వాత ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్, క్లెయిమ్ స్టేటస్ అనని ఉన్నాయి. సో, ఇక్కడ చూసినట్లయితే ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్. సో, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముందుగానే ఈ కస్టమర్ పోర్టల్‌లో లాగిన్ అనేది కావాల్సుంటదన్నమాట. లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే అంటే మీరు ఈ కస్టమర్ పోర్టల్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్ అనేది జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ లాగిన్ కావాల్సి సో, మీకి ఒకవేళ ఇందులో కస్టమర్ పోర్టల్ ఐడీ లేనట్లయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు లాగిన్ కావాల్సి ఉంటది. లాగిన్ అయిన తర్వాత ఇవి క్లిక్ చేసినట్లయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ మీకు ఏ పాలిసీకి సంబంధించి ఒకవేళ మీకు చానా పాలిసీలు ఉన్నట్లయితే ఇక్కడ అవన్నీ వస్తాయన్నమాట. మీకు ఏ పాలిసీకి సంబంధించిన ఆహ్, స్టేట్మెంట్ జనరేట్ చేయాలనుకుంటే అది క్లిక్ చేసి జనరేట్ స్టేట్మెంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు స్టేట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని అనుకున్నట్లయితే సో, ఇక్కడ క్లిక్ చేసి సో, ఇక్కడ ఈ 3 డాట్స్ అనేది క్లిక్ చేసి, ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ చేసినట్లయితే ప్రింట్ ఆప్షన్ ఉంటుందనమాట. సో, ప్రింట్‌లో ఈ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట ఈజీగా. సో, ఇది అన్నమాట ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్ జనరేట్ చేసే ప్రొసీజర్. సో, మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.